వైజాగ్ లో ఇక్కడ పునుగులు తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. ఏదైనా వేడిగా తిందామని బండి వేసుకుని అయితే రోడ్డుకు వచ్చాను. చేతులు కాలిపోయేలాగా వేడిగా ఏముంటే అది ఇచ్చేయమని చెప్పి అన్నాను. వాడేమో చల్లగా 3 వంకాయ బజ్జీలు అయితే చేతిలో పెట్టాడు. వంకాయ లోపల మసాలా స్టఫ్ చేసి అయితే ఉంది. అంత స్పైసీగా కూడా లేదు మసాలా. ఇంక ఇక్కడ పని అవుదని చెప్పేసి వేరే షాప్ కి అయితే వచ్చాను. ఇక్కడైతే అప్పుడే వేడివేడిగా చల్ల పునుగులు అయితే వేస్తున్నారు. అబ్బా ఇదే ఛాన్స్ అని చెప్పేసి నేను ఒక ప్లేట్ పునుగులు అయితే చెప్పాను. వాడు అలా వేస్తూ ఉంటే నేను లెక్క పెడుతున్నాను. ప్లేట్ కి 10 వస్తాయేమో, నాకైతే 9 ఇచ్చారు. ఇవి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అలా వేడివేడిగా ఉన్న వాటిని ముక్క తీసుకుని తింటుంటే సూపర్ ఉన్నాయి మాయా. కొబ్బరి చట్నీ నాకేం అనిపించలేదు కానీ టమాటా చట్నీ అయితే హైలైట్ గా ఉంది, పుల్ల పుల్లగా తగులుతూ. షాప్ వాడు ఏమనుకున్నా పర్లేదు, టమాటా చట్నీ అయితే రెండోసారి తినాలనిపించింది. సో తినేసి ఇంటికి వెళ్ళాక ఏం ఖాళీగా ఉంటామని 20 రూపాయల పకోడీ అయితే కట్టించాను. అదంతా సరే గానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఫుడ్ వీడియోస్ చేయాలా లేకపోతే డైలీ వ్లాగ్స్ చేయాలా? మీరు కామెంట్ చేస్తే అవి చేయడానికి నేను ట్రై చేస్తాను.